మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి గోపురం పైన కలశాలు చూసే ఉంటారు. అసలు ఈ కలశాలు గోపురం పైన ఎందుకు ఉంటాయి? అలానే మీరు గుళ్ళో సరిగ్గా గమనించినట్లయితే గుడి గోడల పైన కొన్ని అసలైన చిత్రాలు ఉంటాయి. అసలు ఆ చిత్రాలు ఎందుకు ఉన్నాయి గుళ్ళ పైన? ఇది తెలియక చాలా మంది దీన్ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్టోరీ వినండి, మీకు ఫుల్ గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా కలశాలు ఎందుకు ఎప్పుడైనా గోపురం పైన స్థాపిస్తారంటే, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గోపురం అనేది స్వచ్ఛతను మరియు డివినిటీని అంటే దైవత్వం ఈ రెండు కలిగి ఉంటాయి. కాబట్టి గోపురాల పైనే కలశాలు స్థాపిస్తారు. మరియు గుడికి స్వర్గానికి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. అలానే కలశాలు గుడి యొక్క కిరీటం లాంటివి. ఇది గుడి యొక్క కట్టడం పవిత్రతను కూడా సూచిస్తుంది. అలానే కలశాలు ఆలయంలోకి విశ్వశక్తిని ప్రసరింపచేస్తాయి మరియు చుట్టుపక్కల మొత్తం ఈ విశ్వశక్తిని వ్యాపిస్తుంది అని నమ్ముతారు. ఇక కలశం యొక్క షేప్ విషయానికి వస్తే అది ఒక కుండ షేప్ లో ఉంటుంది. కలశం దేవుడు నుంచి వచ్చిన బ్లెస్సింగ్స్ గా భావిస్తారు. గోపురాలు ఏవైనా మెయిన్లీ వచ్చే భక్తులను ఆకర్షించేలా కడతారు. అలానే అక్కడ చాలా శిల్పాలు మరియు కొన్ని కథలు కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చే భక్తులను ఎడ్యుకేట్ చేస్తుంది. అలానే అక్కడ కొన్ని అశ్లీల ఫోటోలు ఉంటాయి. అసలు ఈ అశ్లీల ఫోటోలు ఇట్లాంటి బొమ్మలు ఎందుకు చెక్కి ఉన్నారంటే, పూర్వకాలంలో వే బ్యాక్ 19th centuries వెళ్తే మనలా మొబైల్స్ అనేవి మరియు మూవీస్ అనేవి పెద్దగా లేవు. అక్కడ వాళ్ళకు అంతగా పెద్దగా ఎడ్యుకేషన్ లేదని సెక్స్ గురించి అప్పట్లో గుడిల పైన ఈ బొమ్మలు అనేవి చెక్కి ఉండేవారు. అలానే అప్పట్లో కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ని అయితే డెఫినెట్లీ కొన్ని రోజుల వరకు పేరెంట్స్ ఫోర్స్ఫుల్లీ గుళ్ళకు పంపించేవారు. ఎందుకంటే ఇవన్నీ చూసి వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు, కొంచెం ఎడ్యుకేట్ అవుతారని. అలానే మీరు కొన్ని గుళ్ళల్లో చూసినట్లయితే వాళ్ళు స్పెసిఫిక్ స్టైల్స్లో గోపురాన్ని కడుతారు. అది ఎందుకంటే కొన్ని ప్లేస్లలో వాళ్ళ లోకల్ ట్రెడిషనల్స్, అలానే వాళ్ళకు కొంతమందికి అయితే మెయిన్లీ పల్లెటూర్లలో చూసినట్లయితే వాళ్ళు కొన్ని జాతరలు చేస్తారు. ఆ అమ్మవారికి నచ్చినట్లు వాళ్ళు కట్టడం జరుగుతుంది. అలానే కొన్ని పల్లెటూర్లు మరియు కొన్ని సిటీస్లలో చూసినట్లయితే క్లైమేట్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన్ని కూడా అధిగమించడానికి ఈ స్టైల్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నారు రీసెంట్ టైమ్స్ లో. అలానే వచ్చే భక్తులను గైడ్ చేయడానికి కూడా డిఫరెంట్ స్టైల్స్ లో కడుతున్నారు. అలానే ఈ గోపురం ఏ ఫేసింగ్ లో కట్టాలి మరియు ఏ ప్లేస్ లో కట్టాలి అని నిర్ణయించడానికి మన పెద్దలు భారతీయ నిర్మాణ శాస్త్రం ప్రకారం కనుక్కొని కడతారు. అలానే నైపుణ్యం ఉన్న కళాకారులతో, దానితో పాటు పురాణ గ్రంథాలైన శిల్పి శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం వంటి పురాణ గ్రంథాలకు కట్టుబడి కడతారు. ఇప్పటి వరకు మన గుళ్ళల్లో గోపురాలు ఎలా కట్టారు మరియు ఎందుకు అలా షేప్స్ స్టైల్స్ అడాప్ట్ చేసుకున్నారో తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కలశాలు ఎందుకు వాడతారు మరియు దాని నుంచి వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కలశాలను పంచలోహాలతో తయారు చేస్తారు. పంచలోహాలు అని వేటిని అంటారంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్ మరియు జింకుని అంటారు. మెయిన్లీ గోల్డ్ అనేది స్వచ్ఛతను మరియు దైవత్వాన్ని డైరెక్ట్లీ ఇండికేట్ చేస్తుందట. ఈ 5 ఎలిమెంట్స్ ని యూస్ చేసి కలశాలని తయారు చేస్తారు. అందుకే ఈ 5 మెటల్స్ ని కలిపి పంచలోహాలు అని అంటారు. అప్పట్లో ప్రజలు ఈ కలశాలలో విత్తనాలు దాచేవారు. ఎందుకంటే ఎప్పుడైనా వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోయినప్పుడు కరువు రాకుండా ఈ విత్తనాలని అందులో దాస్తారు. ఒకవేళ వరదలు ఏవైనా వచ్చి పంటలన్నీ పోయినప్పుడు ఈ కలశంలోనే ఉన్న విత్తనాలను తీసి మళ్ళీ పంటలు వేస్తారు. అంతేకాదు ఈ కలశాలు నైట్ టైం మూన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి. అలానే భూమికున్న గ్రావిటీ పవర్ వల్ల ఆ ఎనర్జీ కిందకి వచ్చి అది గుడి సరౌండింగ్స్ లో అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం గుడిలోకి అడుగు పెడతామో వెంటనే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనలోకి పాస్ అవుతుంది. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అందుకే మనము ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్ గా, చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం ఆ కలశాల ద్వారా జరిగి ఆ పాజిటివ్ న్యూస్ మొత్తం, ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఈ దేవాలయంలో మొత్తం స్ప్రెడ్ కావడం వల్ల మనము అంత రిలాక్స్డ్ గా ఫీల్ కాగలుగుతాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.